ప్రారంభం చేసేటువంటి ఒక సందర్భం లేదన్న విషయాన్ని నేను పేర్కొంటూ ఆ పందాల్లోనే ఆ గోవలోనే ఆ రీతిలోనే రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఆదానితోనే ఒప్పందం కూర్చుకోవడానికి వెళ్ళారని చెప్పని పేర్కొంటా ఉన్నారు. ప్రజలు గమనించాలి. విదేశీ పర్యటనలకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నారు, అంతేగాని పెట్టుబడులు తేవడానికి కాదు అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఒక విషయం అని చెప్పని పేర్కొంటూ ప్రజల్ని తప్పులో పట్టించడం కొరకు మాత్రమే ఆదానిని అంబాలని ఒకవైపు విమర్శిస్తూ మరొక వైపున కలిసి వాళ్ళతో కూర్చుని కలిసి భోజనం చేసి కలిసి ఇంకో రకమైనటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ప్రజలు దీన్ని గమనించాలని చెప్పని నేను పేర్కొంటాను. తెలియజేయడం కొరకే ఈ విషయాలు, ఈ ఆధారాలు, ఈ అంశాలు తెలియజేస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఇకపోతే ఈ నెల 22వ తారీఖు నాడు యావత్ భారత జాతి మొత్తం కూడా ఎంతో ఆతృతతో ఆనందంతో ఎదురు చూస్తున్నటువంటి రోజు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా అయోధ్యలో దివ్య మందిరం, భవ్య మందిరం, బాలరాముడి యొక్క ప్రతిష్టాపన కొరకు జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం, క్రతువులు ప్రారంభమైనటువంటి అంశం. ఈ యొక్క అంశాన్ని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు కావాలని పదే పదే రాజకీయం చేస్తా ఉన్నారు, రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశ పౌరుల యొక్క మనోభావాల్ని గౌరవించడంలో ఈ పార్టీలు ఎప్పుడు అగ్రభాగాన లేవు. ఎవరినో సంతృప్తి పరచడం కొరకే వీళ్ళు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతాం. రాముడు జన్మించినటువంటి ప్రదేశం అని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చినటువంటి తర్వాత కూడా ఆ రకంగా ప్రభుత్వం అడుగులు ముందుకేసి ట్రస్ట్ ద్వారా మందిర నిర్మాణం పూర్తి చేయించినటువంటి తర్వాత కూడా ఈ మూడు పార్టీలు కళ్ళు జరగలేదు, లౌకికవాదులుగా వ్యవహరిస్తూ అవకాశవాదాన్ని ధోరణి అవలంబిస్తూ ఇంకా కూడా విమర్శించడం అనేది ఇది తగదు. భారత జాతికి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి హాఫ్ డే హాలిడే ప్రకటించింది. అనేక రాష్ట్రాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొత్తం రోజును కూడా హాలిడేగా డిక్లేర్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ 22వ తారీఖు యొక్క విశేషాన్ని దృష్టిలో పెట్టుకుని, పవిత్రతని దృష్టిలో పెట్టుకుని, చిరకాల వాంఛ నెరవేర్చినటువంటి అంశాన్ని పరిగణలోకి పెట్టుకొని మనోభావాన్ని గౌరవించడం అనేది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దానికి అర్థంగా మేము నడుస్తున్నాం అన్నది నిరూపించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి 22 నాడు అధికారికంగా సెలవు దినంగా ప్రకటించి ప్రభుత్వ పరంగా కూడా ఈ అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మరింతగా ప్రజలు చూసే విధంగా, దాంతోపాటు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేవాలయాల నుంచి అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపనకి సాంప్రదాయబద్ధంగా చేయవలసినటువంటి, పంపించవలసినటువంటి సత్కార్యాలను, ఆభరణాలని, వస్త్రాలని సంబంధించినటువంటి అందజేయడం కొరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ సార్.
మనది చాలా